నారాయణ నారాయణ. ప్రణామాలు మాత. ఆయుష్మాన్ భవ. మాత, మా మదిలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. మాత, ఈ నిజం వల్ల సంతోషి జీవనదిశ ఏమీ మారబోదుగా? మాత, మేము సంతోషి గురించి దిగులు చెందుతున్నాము. ఒకవేళ అదే జరిగితే మాత, ఆమె ఏం చేయగలదు మాత? నారాయణ నారాయణ. దేవర్షి, జీవితంలో కష్ట నష్టాలు ఎప్పుడూ చెప్పిరావు. ప్రతి మానవుడు తన భాగ్యరేఖకై పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. సంతోషి ఈ సమయంలో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. అందులోనూ నాకు నమ్మకం ఉంది, ఆమె కేవలం సత్యాన్ని అనుసరిస్తుందని. ఏ ప్రకారంగా బంగారం కాల్చిన తరువాత ఎంత మెరుగైన కాంతినిస్తుందో, అదే ప్రకారంగా సత్యమనే మార్గంలో నడిచే వ్యక్తి విపరీత పరిస్థితుల్లో కూడా ఎంతగానో శక్తివంతుడై ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటాడు. అలాగే సత్యం మీద అతని నమ్మకం అధికం అవుతూ ఉంటుంది. నారాయణ నారాయణ. ఉత్తమంగా చెప్పారు, అత్యుత్తమంగా చెప్పారు మాతా తమరు. అంటే దాని అర్థం మాత, మీ భక్తురాలు సంతోషి ఆ మానవులందరికీ ఆ కన్య చెప్పిన నిజమేమిటో అంతా చెప్పేస్తుందంటారా? నారాయణ నారాయణ. కాకపోతే మాత, ఒకవేళ అలా జరగకపోతే స్వయంగా సంతోషియే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందిగా. మాత, ఆమె వివాహం జరిగిపోయిందిగా. ఇలాంటి సత్యాన్ని చెప్పడం వలన ఏం లాభం ఉంటుంది? ఎలాంటి విలువ లేనప్పుడు. నారాయణ నారాయణ. దేవర్షి, నిజం ఎప్పటికీ నిజంలానే ఉండిపోతుంది. దానికి లాభ నష్టాలతో ఏ సంబంధమూ ఉండదు. దేవర్షి, తమకు తెలిసిందేగా, సత్యానికి ఏ విలువ కట్టలేమని. ప్రస్తుతానికి సంతోషి వివాహం జరిగినప్పటికీ మరో విషయం కూడా సత్యమే. అబద్ధం సదా మానవులను చెలింపచేస్తూ ఉంటుంది. నారాయణ నారాయణ. మాతా, మాతా, ఇప్పుడు ఏం జరగనుంది మాతా? భవిష్యత్తు నేను చెప్పకూడదు దేవర్షి. కాకపోతే నా భక్తురాలిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక నా ఆశీర్వాదం సదా ఆమెకు ఉంటుంది. ప్రణామాలు మాతా. ఎందుకో గాని ఈసారి ఈ అమ్మాయి నిజమే చెప్తుందనిపిస్తుంది. కాకపోతే నాకు అర్థం కాని విషయం, క్రాంతిమాతకు ప్రియా గురించిన ఏ విషయం తెలీదా ఏంటి? ఒకవేళ ఆవిడకి తెలుసుంటే ధైర్యసార్ వివాహానికి ఆమె వద్దని చెప్పారా? చూడండి, క్రాంతిమాత గారు ఎక్కడున్నారు? ధ్యానం తర్వాత క్రాంతిమాత తన గదిలోకి వెళ్ళుంటారు. బహుశా విశ్రాంతి తీసుకుంటున్నారేమో. అలాగా? ఇంతకీ ఆ గది ఎక్కడుంటుంది? అటు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. ప్రేమ పవిత్రమైనదే అయితే అప్పుడు బంధాలు బలపడతాయమ్మా. మా ధైర్య సార్ పవిత్ర ప్రేమ రియా మేడం గారు. అమ్మా, మీరు కృపను చూపించి వారిద్దరిని కలిపే సహాయం చేయండి. మీ మేలును మర్చిపోలేనమ్మా. మరి భగవంతుడా, నేను ఈ పూజ చేస్తున్నట్లు ఎవరూ చూడలేదు కదా నన్ను? అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. కాకా, మీరు నన్ను భయపెట్టేశారుగా. అమ్మా, ఏమైందమ్మా? వచ్చినప్పటి నుంచి నువ్వేదో ఆందోళనగా కనిపిస్తున్నావు. ఏదైనా ఇబ్బందిగా ఉందమ్మా? ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు కదా నువ్వు?
లేదు, ఇప్పటి వరకు ఎవరితోనూ చెప్పలేదు. ఎవరికి చెప్పకూడదు. ఇబ్బందా? లేదు కాక, అలాంటిదేం లేదే. అంతా బానే ఉందిగా. మరెందుకు అలా కంగారు పడుతున్నావు? కంగారా? అమ్మా, ప్రసాదం ఉంచాల్సిన స్థలం అది కాదమ్మా, ఇదిగో ఇక్కడ. ఆ, ఏం పర్వాలేదమ్మా, దిగులంతా వదిలేయమ్మా. ఇదిగో మొదటి వ్రతం చేసిన ప్రసాదం. కాకా, మీరు సంతోషమాత వ్రతం చేశారా? అవునమ్మా. ఇలా ఇవ్వండి. కాకా, ఈ ప్రసాదం తినే మొదటి వ్యక్తి ఆంటీ అయితే మంచిది. నేనిది ఆంటీకి తినిపించేస్తాను. అమ్మా, వెళ్ళకమ్మా. ఆంటీకి నీ పెళ్లి జరిగినప్పటి కోపం ఇంకా తగ్గలేదమ్మా. నీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడదు. ముఖం చూడకపోయినా పర్వాలేదు, ఆంటీ ప్రసాదం తినటమే మనకి ముఖ్యం. ఏం మాయ చేసైనా సరే ఆంటీ ప్రసాదం తినేట్టు చేయాలి. అరే, నా మాట వినమ్మా. షష్. మ్మ్. నమామి క్రాంతి మాత, 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 నమామి క్రాంతి మాత. ఏంటి మళ్ళీ నువ్వేంటి నా గదిలోకి వచ్చావు? నీకప్పుడే చెప్పానుగా నా కంటి ముందుకు రావద్దని. వెళ్ళి ఇక్కడి నుంచి. నేను నీ మొహం కూడా చూడను. ఒకసారి చెప్తే వినిపించదా నీకు? పో ఇక్కడి నుంచి. విద్య, నువ్వు ఎందుకలా సంతోషం మీద మండిపడుతున్నావు? మళ్ళీ దాన్నే వెనకేసుకొస్తున్నారా? దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. మనందరినీ ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉంది ఇది. మన ఇంటి పైన ఇదేదో మత్తుమందు జల్లిందేమో అనిపిస్తోంది. ఆంటీ, మీరెంతగా నన్ను తిట్టాలనుకున్నా తిట్టేయండి. నా మీద కోపంతో ఎంత అరవాలన్నా అరిచేయండి. కానీ మీ చేత్తో ఆ భగవంతుని ఈ శుక్రవార వ్రత ప్రసాదం తీసుకోండి. చూడండి, దీన్ని తీసుకోగానే మీలో ఎన్ని మార్పులు వస్తాయో. విద్య, తీసుకోవచ్చుగా. పాపం ఎంత భక్తితో పూజ చేస్తుందో సంతోషి. నాకు ఎటువంటి ప్రసాదాలు తీర్థాలు అక్కర్లేదు. దానిలో ఏమేం కలిపి తీసుకొచ్చిందో నాకైతే ఈ పిల్ల మీద కొంచెం కూడా నమ్మకం లేదు. ఒకవైపు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ఈ వగలాడి ఏం నాటకం ఆడబోతోందో ఏమో. దాంతో చెప్పండి ఇక్కడి నుంచి వెళ్ళమని. మీ కోపం తప్పు కాదండి, కానీ దాని ప్రసాదం మీద ఎందుకు చూపిస్తున్నారు? కోపం పోగొట్టడానికి నేనున్నానుగా. మీరు ఎలాగైనా ప్రసాదం తీసుకోవాల్సిందే. అలానే నన్ను మీరు ఆశీర్వదించాల్సిందే. ఒక్క అడుగు ముందుకేసినా జాగ్రత్త. చెప్పానా నా దగ్గరికి రావద్దని? చెప్పానా నన్ను ముట్టుకోవద్దని? వెళ్ళు. వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. శాంతిమాత కృప వల్ల కాదు, కేవలం సంతోషి భక్తి, సంతోషిమాత వ్రతం వల్ల సాధ్యపడింది.